వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూరియా కొరత తీర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు. పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో గణనాథునికి 108 రకాల నైవేద్యం. కర్నూలు నగరంలో ప్రారంభమైన వినాయక శోభయాత్ర. అధునాతన యుద్ధ సామాగ్రిని ప్రదర్శించిన చైనా. కేసీఆర్ గారిపై సిబిఐ కేసు ఎత్తివేయాలని ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కేటీఆర్ గారు మిమ్మల్ని ఎలా ఉన్నావని అడగలేదని బాధపడుతున్నారు కదా, మరి మీతో ఉన్న మిమ్మల్ని తమ్ముళ్ళు మీరు ఎలా ఉన్నారని ఒక్కసారైనా అడిగారా అక్క? ఇన్ని ఏళ్ళు మేము మీతో పనిచేసినందుకు మీరు మాకు ఇచ్చిన గుర్తింపు ఏంటి? మీరు ఇవాళ మీ సొంత అజెండాతోని పోతే వేల మంది జాగృతి కార్యకర్తలు ఉసురు పోసుకున్నట్లు కాదా? మరి కేటీఆర్ గారిని మీరు ప్రశ్నించారు, చెల్లె ఏమైంది బిడ్డ నువ్వు ఇంత బాధ ఎందుకు పడుతున్నావు అని నన్ను కేటీఆర్ గారు నన్ను అడగలేదని నువ్వు అంటున్నావు. మరి నీతో 18 సంవత్సరాలు మేము మీతో ప్రయాణం చేసినాం. మమ్మల్ని మీ బిడ్డలో మీరు ఎప్పుడైనా మీరు ఎట్లా తింటున్నారు, ఎట్లుంటున్నారు, మీ వ్యవస్థ ఏంది, మీరు రాజకీయంగా ఆలోచన చేస్తున్నారు, డబ్బుల పరంగా ఏమైనా సంపాదించుకురా లేదా అనేది ఎప్పుడైనా మీరు మమ్మల్ని పిలిచి అడిగిన సందర్భం ఉందా అక్క? ఈ రోజు మీరు ఇంత వెల్ సెటిల్డ్ ఉన్నారు, 2 సార్లు ఎంపీ కంటెస్ట్ చేసిర్రు, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యారు. మీరు ఈ రోజు కేసీఆర్ కూతురుగా ఉన్నారు, మీకు ఆ గౌరవం ఉన్నది. మరి తెలంగాణ జాతీయ అధ్యక్షులుగా మీరు ఎట్లున్నారు? మీరు అందరూ కష్టపడితే మీరున్నారు. మీరు ఎప్పుడైనా మరి ఈ బిడ్డల్ని మరి తమ్ముళ్ళు మీరు ఎప్పుడైనా మీరు మంచిగా ఉన్నారా, ఎట్లా చేసినారు మీరు అడిగినాక? ఈరోజు కేటీఆర్ గారిని మీరు ప్రశ్నిస్తున్నారు, మరి మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఈ రోజు ఇప్పటికి కూడా తెలంగాణ జాతీయులు చాలా మంది కూడా నెల గడుస్తే ఎట్లా గడుస్తాయనే సందర్భం ఉన్నది, నెల వస్తే ఎట్లా ఫీజులు కట్టుకోవాలనే సందర్భం ఉన్నది. మరి ఇన్నేళ్ల కాలం 18 ఏళ్ల కాలం నీతో పాటు పనిచేస్తే మీరు మాకు ఇచ్చిన గుర్తింపు ఏంది, మీరు మాకు ఇచ్చిన భవిష్యత్తు ఏంది? ఇప్పుడు మా వెనుక ఎంతో మంది వేల మంది కార్యకర్తలు ఉన్నారు. ఒక్కొక్కరికి మీరే మాకు బాగా చేయనప్పుడు మేము వాళ్ళకి ఎట్లా చేయగలుగుతాం? వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు 10 ఏళ్ళ అధికారంలో ఉంటే మాకు ఏం చేయలేవని వాళ్ళు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము, మాకు మీరేం చేసేది అక్క అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఇదేది సమాధానం చెప్పకుండా మీరు ఏదో కొత్త వాళ్ళతో నాయకులను తీసుకొని, డబ్బు నాయకులను తీసుకొని మీ సొంత ఎజెండా పెట్టుకొని ఈరోజు మీరు పోతే ఇంతమంది తెలంగాణ దగ్గర జాగృతి బిడ్డల ఉసురు పోసుకొని తీసుకుపోయినట్టు కాదా అని అడుగుతున్నా అక్కని. కుప్పంలో హైంద్రి నిల్వ కాల్వల్లో కృష్ణా నీళ్లు పారటం లేదు, ఎండిపోయాయి, నీళ్లు ఆపేశారు అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్క సోషల్ మీడియా పోస్టింగ్ పై కుప్పం పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఫేక్ ప్రచారాలతో రైతులు ఆందోళన పడేలా చేసిన వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ఈ ఫేక్ ప్రచారం మొదట ఎవరు మొదలు పెట్టారు, వాళ్లకు ఆ పోస్టు పెట్టమని ఎవరు పంపించారు, ఇలా పూర్తి వివరాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విదేశాల్లో ఉండి ఫేక్ చేస్తున్న వారికి కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి. పరిశీలించడం జరిగినది. గత నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి జలహారతి ఇచ్చిన ప్రదేశంకి వెళ్ళి మేము గమనించడం జరిగింది. ఆ రోజు ఏ విధంగా అయితే నీరు ప్రవహిస్తుందో కెనాల్లో, ఇప్పుడు కూడా అదే వేగంతో నీరు ప్రవహిస్తుంది. కానీ కొంతమంది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అబద్ధపు న్యూస్ని ప్రచారం చేస్తూ మార్ఫింగ్ ఫొటోస్ వీడియోస్లను పెట్టి కెనాల్లో నీళ్లు లేవని చూపిస్తూ చేయడం జరిగింది, ప్రచారం చేయడం జరిగింది. వీటిని ప్రజలు ఎవరు కూడా నమ్మద్దండి, ఆందోళన చెందొద్దండి. ఇది నీరు యథాస్థితిగా కొనసాగుతూ ఉంది ప్రవాహము. ఇటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టరీత్యా చర్య తీసుకుంటున్నాము. ఈ అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అండర్స్ట్ క్రియేట్ చేయొద్దని ప్రజలకందరికీ కోరుకుంటున్నాము. ఈ విధంగా ఎవరైనా అబద్ధపు ప్రచారాలు చేస్తూ తప్పుడు వీడియోలు, మార్ఫింగ్ వీడియోలు పెడుతూ ప్రజల్లో అశాంతిని రేకెత్తించకూడదు. ఇది ఖచ్చితంగా
చట్టరీత్యా నేరం ఇలా చేయడం వల్ల వీటి మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. యూరియా కొరత తీర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో యూరియా కొరత తీర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని రైతులు ముట్టడి. అడ్డుకున్న పోలీసులకు రైతులకు మధ్య తోపులాట. క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించిన రైతులు. జాగృతి నాయకులం ఎప్పుడూ కేసీఆర్ కోసమే పనిచేస్తాం. కేసీఆర్ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. కవిత తీసుకున్న నిర్ణయాల వల్ల జాగృతి కోసం పనిచేసిన ఎంతో మంది జీవితాలు ఏమవ్వాలి? 19 సంవత్సరాలు పనిచేసిన వారి రాజకీయ భవిష్యత్ ఏం కావాలి? కవిత గారు సామాజిక న్యాయమని అంటున్నారు. వారికి 2 సార్లు ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశాలు వచ్చాయి. కానీ వారి వెనుక ఉన్న వారికి సామాజిక న్యాయం జరిగిందా? కేసీఆర్ కోసం బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఎవరి ఆశయం కోసం పనిచేస్తున్నారని జాగృతి నాయకుడు మేడే రాజీవ్ సాగర్ అన్నారు. రాజకీయంగా వారి భవిష్యత్తు లేని ఎంతో మంది తెలంగాణ జాగృతి నాయకులు ఇలా ఎక్కడెక్కడికి పోయినారు. ఇలా మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఈ 18-19 సంవత్సరాలు పనిచేసిండ్రు. వాళ్ళ జీవితాలు ఇలా ఏం కావాలి? వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇలా మేము మీరు ఏ రాత్రన్నా పగలన్నా ఏ మీటింగ్ అయినా కూడా రాత్రి పగలు మీకోసం పనిచేసినాం. మీరు ఇలా తీసుకున్న నిర్ణయం పట్ల మేమందరం కూడా చాలా బాధగా ఉంది. ఇలా మీరు చేసిన పని వల్ల మా జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. ఇలా మా జీవితాలన్నీ కూడా మేము ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మీరు ఏ నిర్ణయం మీరు చెప్పిన అన్ని కూడా పనిచేసి మీకు గౌరవంగా మర్యాద ఇచ్చినాం. కానీ మాకు దక్కవలసిన మర్యాద కానీ మాకు దక్కవలసినటువంటి ఏ విధానాలు కానీ మాకు దక్కలేదు. ఇలా ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో బాధ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచనతున్నారు. ఇంకా చాలా మంది జిల్లాల నుంచి రావాల్సినది రాలేకపోయినారు. వాళ్ళు కూడా ఆలోచనలో ఉన్నారు. ఇలా ఏం చేయాలి? ఇలా మేము మొన్నటి వరకు ఇక్కడ పనిచేసినాం. ఇలా మా పరిస్థితి ఏంది? వాళ్ళు ఇలా బాధతో వాళ్ళ కుటుంబాలతో చర్చ చేస్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలతో బాధపడుతున్నారు. ఇలా మా అందరినీ కూడా మనీ ఓటు కూడా నిలబెట్టి మీరు ఇలా వేరే ఇలా బీసీ విషయం మాట్లాడుతా ఉన్నారు. అసలు తెలంగాణ జాగృతి అనేది పక్కన పోయింది. ఇలా నేనేం అడుగుతున్నా అంటే అసలు తెలంగాణ జాగృతి టీఆర్ఎస్ కోసం పనిచేసే కేసీఆర్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి మేమందరం అసలు పనిచేయాల్సిన వాళ్ళందరం కూడా బీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి ఇక్కడ ఉన్నది. మీరు ఎవరి కోసం పనిచేస్తుండ్రు? ఎవరి ఆశ కోసం పనిచేస్తుండ్రు? ఎవరి ఆలోచనల కోసం పనిచేస్తుండ్రు? మాకైతే తెలియదు. కానీ అక్కడ పనిచేసే జాగృతి నాయకులు ఎవరి కోసం పనిచేస్తుండ్రు మాత్రం మాకు తెలియదు. మేము ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ కోసం కేసీఆర్ గారి కోసం పనిచేసే జాగృతి నాయకులందరం కూడా ఇక్కడ ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారి కోసం పనిచేస్తాం. కేసీఆర్ గారికి ఎప్పుడు చెప్తా ఉండే ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆశల కోసం, తెలంగాణ ప్రజల అవసరాల కోసం నిర్ణయం తీసుకుంటా. ఆ నిర్ణయానికి సార్ తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో మంది నాయకులు వాళ్ళ జీవితాలు ఎక్కడికి పోవాలి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు. కాబట్టి నాతో పాటు యూరియా ఇవ్వలేదని ఫర్టిలైజర్ షాప్పై దాడి చేసి నిప్పు పెట్టిన రైతులు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గ్రోమర్ సెంటర్పై రాళ్లతో దాడి చేసి కర్రలు వేసి నిప్పు పెట్టి నిరసన తెలిపిన రైతులు.
పొద్దున్నుంచి రావట్లే ఎవరు వస్తారు పోతారు. రైతులు ఇంత ఇబ్బంది పడతారని ఏ మీడియా రాలేదు, ఏ రాదు. ఇప్పుడు అంత అయిపోతారు. ఇన్నే ఉంటారు. రైతులు ఎక్కువసేపు లైన్లో నిలబడి అలసిపోయి అసలు యూరియా లేదని చెప్తున్నారు. యూరియా సరిపడా అందుబాటులో ఉన్నా కూడా అందరూ ఒకే దగ్గర ఉండేసరికి లైన్ పెద్దగా కనిపిస్తుంది. లైన్లో చివర ఉన్న వాడికి యూరియా ఇవ్వాలంటే 8 గంటలు పడుతుంది. ఆ 8 గంటల లైన్లో నిలబడలేక సహనం లేక ధర్నాలు చేస్తున్నారు. యూరియా కేంద్రం దగ్గర ఉన్న రైతులను ఎవరో ఒకరు తీసుకెళ్లి రోడ్డు మీద కూర్చోబెడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడిని సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కట్టం కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటుంది, ఆడ కూర్చుంటుంది అని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు. ఒక్కసారిగా మంది అందరూ ఒక దగ్గర నిలబడి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది. సినిమా హిట్ అయితే అందరి టికెట్ దొరకవచ్చు, కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది. ఆఖరి ఆయనకు మొదటి ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడిని సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కట్టం కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటుంది, ఆడ కూర్చుంటుంది అని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు. అమలాపురం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం వల్ల తమ ఉపాధిని కోల్పోయామని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఏటా 15,000 ఇస్తుందని మాటలలో చెప్పడమే తప్ప చేతల్లో లేదని, మా కార్మికుల కుటుంబాలు పడుతున్న బాధను తీర్చాలంటే మాకు 25,000 ఖచ్చితంగా ఇవ్వాలని, గత సంవత్సరం బకాయి ఈ సంవత్సరం బకాయిని కూడా కలిపి 50,000 చెల్లించాలని మరియు 50 సంవత్సరాలు నిండిన ఆటో డ్రైవర్లకు పెన్షన్ వసతి కలుగజేయాలని కోరారు. ఆంధ్ర ఆటో వాళ్ళ జిల్లా జనరల్ అయితే ఆగస్టు 15వ తారీఖున ఈ ఎన్డీఏ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రవేశపెట్టిందో ఆ పథకం ప్రవేశపెట్టిన నుంచి మా జీవనోపాధి వెండిపట్టింది. అయితే ఇంతవరకు కూడా మేము అంతకుముందు కూడా ఈ పథకం ప్రవేశపెట్టక ముందు కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేసాం, వినతి పత్రాలు అందజేసాం, మా డిమాండ్లు తెలియజేసాం. అయినా కానీ ప్రభుత్వం మమ్మల్ని మా డిమాండ్లు ఏ విధమైన పరిష్కారాలు చూపించకుండా దీన్ని పరిగణలోకి తీసుకోకుండా ఉచిత బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి మేము ప్రత్యక్ష కార్యాచరణలో దిగుతున్నాం. దీంట్లో భాగంగానే రేపటి నుంచి ప్రతి ఆటో కూడా నల్ల జెండాతో ఉంటుంది. ప్రతి ఆటో డ్రైవర్ కూడా జేబుకి నల్ల బ్యాటరీ ధరించి మేము మా వాహనాలు తిప్పుతుంటాం. అంతేకాకుండా 48 గంటల నిరాహార దీక్ష కూడా చేస్తాం. ఈ నిరసన దీక్షలతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగి ఇప్పుడైనా సరే మీరు మా ఆటో డ్రైవర్లకి ఏదైతే మీరు ఏర్పాటు చేస్తానన్నారో, ఇంతకుముందు అయితే మేము 10,000, 15,000 అన్నాం, కానీ ఇప్పుడు అది సరిపోదు. ప్రతి ఆటో డ్రైవర్కి కుటుంబ పోషణ కోసం 25,000 రూపాయలు ఆల్రెడీ సంవత్సరం గడిచిపోయింది, 2వ సంవత్సరం ఎంటర్ అయింది. కాబట్టి 2 సంవత్సరాలకి కలిపి 50,000 రూపాయలు తక్షణమే రిలీజ్ చేయాలని కోరుతున్నాం. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఈ ఉద్యమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభం చేసి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. మేము అనుకున్న కోరికలు సాధించే వరకు కూడా మేము ఈ ఉద్యమం తీవ్రతరం చేసి ప్రతిఘటిస్తామని తెలియజేస్తూ, దయచేసి కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మేము ఓట్లేసాం. దీంట్లో భాగంగానే మీరు అత్యధిక ఓట్లతో మెజార్టీతో మీరు గెలిచారు. గెలిచిన తర్వాత మమ్మల్ని విస్మరించడం న్యాయం కాదు. ఆ రోజు డిప్యూటీ సీఎం గారు ఖచ్చితంగా చెప్పారు, ఏదైతే ఆటో డ్రైవర్ల జీవన విధానానికి భంగం కలగకుండా నేను ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని మీరు హామీ ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీని మీరే తొందరలో చెప్తున్నారు. కాబట్టి మాకు వేరే ప్రత్యేకమైన మార్గం లేక, మరి గత్యంతరం లేక మేము ప్రత్యక్ష పోరాటం తీస్తున్నాం. కాబట్టి మీరు గమనించాలి. ఇప్పటికైనా కడులు తెరచాలి. మా ఉద్యమానికి మేము తీవ్రతరం కాకుండానే మీరు మా సమస్యలని పరిష్కరిస్తారని ఆశిస్తూ మేము దీన్ని ఈ పోరాటాన్ని రేపటి నుంచి తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాం. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. మన సమస్య తీరే వరకు, మన
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో రమా మల్టీ స్పెషాలిటీ నర్సింగ్ హోమ్ రెడ్డి కాలనీలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే నల్లమొత్తు భాస్కర్రావు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమాదేవి మాట్లాడారు. ప్రారంభించాము. 2025లో రమా నర్సింగ్ హోమ్లో రమా మల్టీ స్పెషాలిటీగా పేరు మార్చి మా సేవలను, వైద్య సేవలను విస్తరిస్తున్నాము. ఇప్పుడు రమా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గైనకాలజీ సేవలతో పాటు జనరల్ ఫిజిషియన్, ఆంకాలజీ, రుమటాలజీ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. తర్వాత చిన్నపిల్లలకు కూడా వైద్యం అందించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మాకు సహాయ సహకారాలు అందించగలని కోరుతున్నాం. ఇటు పట్టుకోండి బ్రదర్. ఇటు పట్టుకోండి బ్రదర్. బాబు రమాదేవి గైనకాలజిస్ట్. 2015లో రమా నర్సింగ్ హోమ్ ప్రారంభించాము. ఎన్నో పేద మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన వైద్యం అందించడంలో నా వంతు బాధ్యత నిర్వహించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు రెడ్డి కాలనీలో రమా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతనంగా ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఇక్కడ గైనకాలజీతో పాటు
ఇతర వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ సేవలను వినియోగించుకోగలరని మనవి. ఆరోగ్య పరిరక్షణకై విద్యార్థులను ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కూడా మాజీ చైర్మన్ ఓబీసీ అధ్యక్షులు సుందర్రాజ్ యాదవ్ అన్నారు. ఓబీసీ కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండలోని బీసీ బాలికల హాస్టల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సుందర్రాజ్ యాదవ్ మాట్లాడారు. ఈరోజు ఓబీసీ ద్వారా ఓబీసీ ఎన్జిఓ ద్వారా బీసీ గర్ల్స్ హాస్టల్లో బీసీ అమ్మాయిలకు అందరికీ హెల్త్ చెకప్, ఫ్రీ మెడికల్ చెకప్ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మీరు చూస్తున్నారు ఇక్కడ దాదాపు 150 మంది అమ్మాయిలు ఉన్నారు. బీసీ హాస్టల్లో చదువుకునే అమ్మాయిలు, ఉండే అమ్మాయిలు బీసీలో నిరుపేద కుటుంబాలకు చెందిన అమ్మాయిల ఆరోగ్యం చూసుకోవడానికి, వాళ్ళ హెల్త్ గైనిక్ ప్రాబ్లం ఉన్నా, ఆప్టమాలజీ ప్రాబ్లం ఉన్నా, ఐ ప్రాబ్లమ్స్ ఉన్నా, డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, జనరల్ మెడిసిన్ డాక్టర్స్ కూడా రావడం జరిగింది. ఒక 5-6 డిపార్ట్మెంట్లతో క్షుణ్ణంగా ప్రతి ఒక్క విద్యార్థినికి వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ అన్నిటినీ సాల్వ్ చేయడానికి ఇవాళ మెడికల్ క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఓబీసీ అంటే ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ డెవలప్మెంట్ అని ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్, ప్యూర్లీ వర్కింగ్ ఫర్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. దేశంలో భాగమైన బీసీల ఆరోగ్యం, వారి చదువు, వారి ఉద్యోగాల పట్ల వర్క్ చేయడానికి, ఎందుకంటే భగవంతుని దయలో మేము బీసీలో పుట్టడం, ఈ స్థాయికి వచ్చినాం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని, కొంతమంది మా దాంట్లో బీసీ హాస్టల్లో చదువుకొని వీటి దాకా రావడం జరిగింది. సో మనము బీసీలు అందరము వాలంటరీగా మన సొసైటీకి, మన కమ్యూనిటీ విద్యార్థులకు, మన కమ్యూనిటీలకు సర్వీస్ చేసే అప్లిఫ్ట్ చేయాలండి. బీసీ కమ్యూనిటీస్ ఉన్న వాళ్ళందరూ నిరుపేదలను అప్లిఫ్ట్ చేయడానికి, వాళ్ళ ఆరోగ్యం చూసుకోవడానికి ఈ ఆర్గనైజేషన్ నెలకొల్పడం జరిగింది. సో ఇక్కడ దాదాపు సుమారు 150 మంది విద్యార్థులు ఉన్నారు. ఇదే మళ్ళీ నెక్స్ట్ టైం నైమ్నర్లో కూడా బీసీ గర్ల్స్ హాస్టల్ ఉన్నది. దాన్ని కూడా సండే రోజు అక్కడ కూడా ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయబోతున్నాం. మన డాక్టర్ విజయలక్ష్మి అధ్యక్షన ఈ కార్యక్రమాలు, ఈ ఓబీసీలో ఓబీసీ జనరల్ కాకుండా మహిళా విభాగం ఉంటుంది, యూత్ విభాగం ఉంటుంది. ఇప్పుడు సగభాగమైన మా బీసీలందరినీ ఆదుకునే ఉద్దేశంతో ఈ ఓబీసీ ఆర్గనైజేషన్ నెలకొవడం జరిగింది. ఇది ప్యూర్లీ వాలంటరీ ఆర్గనైజేషన్ ఫర్ సేక్ ఆఫ్ సర్వీస్. మాకు సహకరించిన బీసీ వెల్ఫేర్ డీడీ గారు లక్ష్మణ్ గారికి, డిహెచ్ఓ అడిషనల్ డిహెచ్ఓ మదన్ మోహన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము సేవ చేయడానికి ముందుకొచ్చినా మాకు సహకరించడానికి ఆఫీసర్లు ఉండాలి. కాబట్టి మాకు 2 ఆఫీసర్లు చాలా బాగా సహకరించారు. వీరితో పాటు డాక్టర్స్ అందరు, డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు, మోహన్ కృష్ణ గారు, మేఘనా గారు, అఖిల్, తర్వాత మా డాక్టర్ రాము, మా ఓబీసీలో యాక్టివ్గా మెడికల్ డిపార్ట్మెంట్ను చూసుకుంటున్న మా డాక్టర్ రాము, తర్వాత ఇప్పుడు ఇందాకనే ఆశాజ్యోతి గారు ఆప్టమాలజీ. అంటే అందరు బీసీ డాక్టర్స్ని ఏకమై ఇవాళ బీసీ విద్యార్థుల హెల్త్ బాగుండాలని
కృషి చేస్తున్న ప్రతి ఒక్క డాక్టర్స్కు సహకరించిన డాక్టర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.